అందరూ వన్ డే బ్యాటింగ్ అని అంటారు కదా. అసలైన వన్ డే బ్యాటింగ్ అంటే ఏందో ఈ రోజు నేను వీడియోలో చెప్తా. నువ్వు యావరేజ్ స్టూడెంట్ కావచ్చు, టాపర్ కావచ్చు, నాలాగా బ్యాక్ బెంచర్ అయినా కావచ్చు, నీకు సెమ్ పాస్ అవ్వడం కష్టంగా ఉంది అని అంటే ఈ ఒక్క ట్రిక్ అయితే ఫాలో అవ్వు, నీ సెమ్ ఫసక్ అయిపోద్ది. నువ్వు కనుక ఫస్ట్ ఇయర్ కనుక అయ్యి ఉంటే ఈ వీడియో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఈ ట్రిక్ తెలుసుకున్నావు అంటే నీ 4 years ఆడతా పాడతా అయితే గడిచిపోద్ది. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ నా మార్క్స్ మెమోస్ అయితే చూడండి. ఇవన్నీ నా ఫస్ట్ సెమ్ నుంచి ఫైనల్ సెమ్ వరకు వచ్చిన మార్క్స్ మెమోస్ అనమాట. ఎందుకు మీకు ఇవన్నీ చూపిస్తున్నానంటే, ఓకే అన్నయ్యకి నిజంగానే వచ్చినాయి, రియల్గానే వచ్చినాయి, అబద్ధంగా ఏం చెప్పట్లేదు, అన్నయ్యకి వర్కౌట్ అయింది కాబట్టి మనకు చెప్తున్నాడు అని ఫస్ట్ మీకు నమ్మకం కుదిరిద్ది. అందుకని మాత్రమే చూపించా. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను పెట్టంగానే మీ దాకా రావాలి కదా, కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేస్తాండి. డన్. ఇక వీడియోలోకి వస్తే, మీ కాలేజ్ ఫ్యాకల్టీ 5 units PDF షేర్ చేస్తుంటారు కదా. ఒక్క నిమిషం క్లారిటీగా పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ నీ దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇది యూనిట్ 1 PDF అనుకుందాం. ఈ యూనిట్ 1 PDF ని చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసేసాయి. చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసినాక ప్రాంప్ట్ ఇవ్వాలి. నువ్వు ప్రాంప్ట్ ఏమని ఇస్తావు? యాక్ట్ యాజ్ ఏ 15 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్, అనలైజ్ దిస్ PDF అండ్ గివ్ ద టాపిక్ నేమ్స్. అప్పుడు నీ దగ్గర యూనిట్ 1లో ఉన్న ఎన్ని టాపిక్స్ అయితే ఉంటాయో మ్యాక్సిమం 10 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్ లిస్ట్ ఇచ్చిద్ది. అలా లిస్ట్ ఇచ్చిన తర్వాత ప్రాంప్ట్ 2 ఏంటంటే, ఫర్ ఆల్ దీస్ టాపిక్స్ గివ్ 10 కామన్ క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ విత్ హెడ్డింగ్స్ ఇన్ దట్ 1 line సింపుల్ ఆన్సర్. ఇలా ఇచ్చినాక నీకేందంటే, నీకు 10 క్యారెక్టరిస్టిక్స్కి ఒక సైడ్ హెడ్డింగ్ అండ్ అందులో కొంచెం మ్యాటర్ ఇచ్చింది అనమాట. అలా ప్రతిదానికి 10 ఇచ్చిద్ది. క్యారెక్టరిస్టిక్స్కి, అడ్వాంటేజెస్కి, డిసడ్వాంటేజెస్కి. నీ దగ్గర అప్పుడు 30 ఉంటాయి. ఏంటి? 10 క్యారెక్టరిస్టిక్స్, 10 అడ్వాంటేజెస్, 10 డిసడ్వాంటేజెస్. అది అయిపోయిన తర్వాత దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసాయి. ప్రాంప్ట్ 3 ఏమి ఇవ్వాలంటే, ఫర్ ఎవ్రీ టాపిక్ గివ్ సింపుల్ డెఫినేషన్. అప్పుడు నీకు ఇది యాక్చువల్ ఆన్సర్ అనమాట. నీకు టాపిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్ నేమ్స్కి తగ్గ యాక్చువల్ ఆన్సర్ 1 line ఆన్సర్ అనేది నీకు వస్తుంది అనమాట. అలా 1 line ఆన్సర్ వచ్చినాక నీకు ఎవ్రీ టాపిక్కి 10 డెఫినేషన్స్ ఉన్నాయి. ఎనీ క్వశ్చన్ ఇచ్చినావో అని నీకు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవంతా పక్కన పెట్టేసాయి. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్లో మీకు ఎలా రాయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఈ ట్రిక్ని అయితే చెప్తా. జాగ్రత్తగా అయితే వినండి. ఫస్ట్ ఎప్పుడైనా క్వశ్చన్కి రిలేటెడ్గా డెఫినేషన్ రాయాలి. దీన్నే మనం యాక్చువల్ ఆన్సర్ అని అంటాం. స్ట్రక్చర్ చెప్తాయి వినండి. ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ రాయాలి 10, అండ్ అడ్వాంటేజెస్ రాయాలి 10, డిసడ్వాంటేజెస్ ఒక 10, మొత్తం కలిపి 30 అయితే. అవి మొత్తం అయిపోయాక పారాగ్రాఫ్ లాగా రాయాలి. పైన ఉన్నవన్నీ ఒక పారా లాగా రాసేసేయండి. సో మనకి 4 pages సింపుల్గా వచ్చేస్తాయి. ఒకవేళ మనకి 14 marksకి ఇస్తే 10 marks సింపుల్గా వేసేస్తారు ప్రొఫెసర్ అనేవాళ్ళు. ఒకవేళ యూనిట్కి 2 questions వస్తే 7 marks + 7 marks కనుక వస్తే ఎలా రాయాలో చెప్తా. పైన డెఫినేషన్ అనేవి ఎవ్రీ టాపిక్కి డిఫరెంట్. సో కింద దాని యొక్క డెఫినేషన్ రాయండి. క్యారెక్టరిస్టిక్స్ బదులు ఫీచర్స్ అని పెట్టండి. ఫీచర్స్ అని పెట్టినాక డయాగ్రామ్ ఇలా అయినా వేయచ్చు, లేకపోతే డయాగ్రామ్స్ అనేవి మన ఇష్టం. చాలా డిఫరెంట్ మోడల్స్లో డయాగ్రామ్ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట. అలా డయాగ్రామ్ వేసినాక అందులో రాయండి ఆ 10 సైడ్ హెడ్డింగ్స్ అనేవి. ఆ సైడ్ హెడ్డింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సైడ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్స్. అలా మీరు ఈ ఫీచర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి. అలా ఫీచర్స్ అయిపోయాక అడ్వాంటేజెస్ అని పెట్టకుండా ప్రోస్ అని పెట్టండి, డిసడ్వాంటేజెస్ అని పెట్టకుండా కాన్స్ అని పెట్టండి. పైన నేర్చుకొని ఉంటారు కదా అడ్వాంటేజెస్, అవి పైకి కిందకి పైకి టర్మినాలజీ మార్చి రాసినా ఓకే, లేకపోతే పైన కింద పైకి రాసినా ఓకే. సో ఇప్పుడు మీకు 7 marks కవర్ అయిపోయింది. ఇక్కడ 7 marks. ఒక యూనిట్లో నుంచి 2 questions వచ్చినా కానీ మనం అటెంప్ట్ చేసేయచ్చు. ఓకేనా? డయాగ్రామ్స్ మటుకు ఒక 3 to 4 మోడల్స్ చెప్తా. డయాగ్రామ్స్ ఎలాగ వేయాలి అనేది. ఫస్ట్ మోడల్ ఆ 10 సైడ్ హెడ్డింగ్లు ఇక్కడ రాసేసేయండి, సింపుల్. తర్వాత సెకండ్ మోడల్ వచ్చేసేసి ఫీచర్స్ అని పెట్టేసేసి నార్మల్ ట్రీ లాగా ఇలా వేసేయండి. ఓకే. ఇంకా మీరు గూగుల్ చేసుకున్నా కానీ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి కనపడతాయి. సేమ్ అలా రాసేయండి. ఈ స్ట్రక్చర్ తోటి మీరు కనుక ఎగ్జామ్ కనుక అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా ఎట్లాంటి ప్రొఫెసర్ అయినా కానీ 14 marksకి ఖచ్చితంగా 10 marks వేస్తాడు. ఒకవేళ 14 marks క్వశ్చన్ వస్తే 10 marks కన్ఫర్మ్ పడతాయి. ఒకవేళ 7 marks కనుక ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇందులో కూడా 5 + 5 10 marks పడతాయి. ఎలా చూసుకున్నా 5 unitsకి 50 marks అయితే కన్ఫర్మ్. మన అదృష్టం కనుక బాగుంటే ఈ 5 unitsకి 60 marks కూడా రావచ్చు. నాకు అలా చాలా సార్లు వచ్చినాయి. ఓకేనా? ఈ స్ట్రక్చర్ మటుకు గుర్తుపెట్టుకోండి.
అన్న 50 మార్క్స్ వేస్తారని చెప్పావు కదా, ఎలా వేస్తారని మీరు నన్ను అడగొచ్చు, తప్పులేదు. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫస్ట్ యాక్చువల్ ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా, డెఫినేషన్ కరెక్ట్గా ఉందా లేదా, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ పిక్చర్స్ వేసాడు. ఇన్ని వేసినోడికి కంటెంట్ చాలా ఉందని చెప్పేసి నెక్స్ట్ యూనిట్ నుంచి చదవడు, గబగబా టిక్కులు కొట్టేసేసుకొని మార్క్స్ కన్ఫర్మ్ వేస్తారు. అది కూడా రాయని వాళ్ళు చాలా మంది ఉంటారు బయట. ఓకేనా, ఖచ్చితంగా మీరు బ్లైండ్ గా దీన్ని ఫాలో అయిపోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పేపర్ కి 4 వైపుల బార్డర్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అండ్ ఆల్సో నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ కూడా కింద మీకు శాంపుల్ పీడిఎఫ్ కింద డ్రైవ్ లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒకసారి రిఫర్ చేసేయచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లోకి వచ్చేసేయండి, సరదాగా ఒక మంచి డిస్కషన్ అయితే పెడదాం. ఎక్సెప్ట్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ కాకుండా ఏ సబ్జెక్ట్ కైనా ఇది అప్లికబుల్ అవుతుంది. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఏ సబ్జెక్ట్ కైనా. అండ్ ఎగ్జామ్స్ అంటే భయపడే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో అంతా షేర్ చేసి ఎగ్జామ్ ఎంత సింపుల్ గా పాస్ అయిపోవచ్చురా అని మీరు చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రెఫర్ అయ్యి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. లైక్ చేయడానికి అసలు మొహమాట పడద్దు మీరు. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై. చెప్పడం మర్చిపోయా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాగా రాయండి ఎగ్జామ్స్.